Baba, Sai 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 Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సకారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది. పరమపావులనైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకుని వెంటబెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు. దేవీ దేవతలకు మొక్కుకుని ఆమె మనసుకు నిరాశ కలిగింది. ఆ సువాసన తన మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి ఆలోచించసాగింది.
బాబా చుట్టూ ఎప్పుడు భక్త బృందం గుమిగూడుంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు, నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడు ఉంటారు. తన బాధను మనవి చేసుకోవడానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవలు చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ గాని వేరే ఎవరు గాని లేని సమయం చూసి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూసి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకము లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించడం నా పని. ఫలితాన్ని ఇచ్చేవాడు, కీర్తిదాత, మంగళప్రదుడు, చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను, అగరొత్తులను చేతబట్టుకుని సభా మండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభగడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బొగ్గును గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బొగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మొత్తం 72 జన్మల్లో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడూ తినడానికి మంచి క్రొత్త కొత్త మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాలందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే, ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకొరగేగా నేను ఇక్కడికి వచ్చాను. మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికొచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామ, ఇదేమిటి అంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలందు లగ్నమవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె విడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నారు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా బెదిగా ఎందుకు అనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది అని అన్నారు. శ్యామ, మాకు తెలుసు మీ మాటలోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుట్టుతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికినే కూర్చునే వృధా మాటలు చెప్తున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే, కాదు ఆమె ఒళ్ళో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయ్ ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు. ఎప్పుడు చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరాన్ని బాబా చెప్పగా శ్యామ ధర్మని కొబ్బరికాయను పగలగొట్టాడు. సగం కాయను ఇద్దరు తిని మిగిలిన సగాన్ని ఆ స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నీవు సాక్షివి. ఇవాళ నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే ఏం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుడిని మసీదు నుండి తరివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుడిని ఇక మసీదులో ఉండనివ్వాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్య వచనాలను విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబా కించితైనా కోపం రాలేదు. కారణం వారు భక్తుల ప్రేమ పాసంతో కట్టబడి ఉండి భక్తుల మనోభిష్టాలను తీర్చుతారు. భక్తుల మాటలను నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాగురులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీర్చుతారు. ఇది వారి నిత్య వ్రతం. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తర్వాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది.
అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంటబెట్టుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలను అర్పించి కృతజ్ఞుడయ్యాడు. తరువాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే స్థలంలో గోడలు కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి. హేమాడుగు సాయియే విశ్రామధామం. తన నాభిలోనే కస్తూరిని ఉంచుకుని ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు? హేమాడు పంతు ఎల్లప్పుడూ సాయి చిన్నాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు. తరువాతి అధ్యాయం ఎందుకంటేనో రసభరితమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో, మరియు బాబా యొక్క వంట పాత్ర, కథ, ప్రసాద ప్రధానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాతి అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరితంలో సాయి సర్వ వ్యాపకత్వము మరియు సాయి ఆశీర్వచన సాఫల్యత అను 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతుపట్టని వారి అత్యద్భుత చర్యలను జరిగినట్లుగా వర్ణించడం అసఖ్యం. వారి సచ్చరిత అగాధం, వారి జీవనం ధన్యం. ప్రతిహతమైన వారి అసిధారావ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తృప్తులై ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్న అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అంటే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉంటారు. తమ ఆశయ మందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మ స్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రసన్నంగా ఉంటారు, కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరులు వంటివారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు. వారు ఊర్ధ్వ రేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనసు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాల యందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వప్రాణుల యందు భగవద్భావం కలుగుగాక. సాయి నామమందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కో చర్యకు కారణాలను శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గ సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణభీతి కలదని అంటారు. దీనిని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావడం వ్యక్తస్థితి అని, మరలా అదే అవ్యక్తంలో ప్రవేశించడం మృత్యు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాదులు, మృత్యుపాశాలు వానిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలోకి ప్రవేశం. స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవడం, మానసిక దుఃఖాలేవి లేకపోవడం స్వర్గం. అక్కడ వ్యాధుల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి తప్పికలు ఉండవు. ఎవరు వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యు భయం లేకుండా, ఏ విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా
సంచరించడమే దివ్యమైన స్వర్గస్థితి. ఆ బ్రహ్మ స్థావరాలలోనూ స్థవర జంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తరువాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీ పైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించినా అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాషిస్తుంది. నేను జీవుణ్ణి, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేద జ్ఞానమున్న వారెప్పుడు మృత్యువు ఆధీనంలో ఉంటారు. జననం వెనుక మరణం, మరణం వెనుక మరల జననం. ఈ జనన మరణాల చక్రభ్రమణం వారి వెంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ దాన తపస్సుల వలన లభించే స్వర్గం, నారాయణుని చరణ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయ భోగాలకు స్థావరమైన స్వర్గ భువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకు ఎందుకు? స్వర్గలోకమైన లేక నరకలోకమైన విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒకటే. ఇంద్రుడు నందనవనంలో విహరిస్తే గాడిద పెంటకుప్పలో పొర్లాడుతుంది. అలా సుఖం ఒకటే, ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యం క్షయమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించడం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించడం మంచిది కదూ. కల్పం అంటే మానవులకు 432,20,00,000 సంవత్సరాలు. పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పతనం ఏముంది? అల్పాయువుతో ఒక్క క్షణం ఉన్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వం ఈశ్వరార్పణం అని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రవేశం, గురువుల కథా వర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవ జ్ఞానం ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాల గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణొచ్చితే భవభయం అనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించే వారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించిన చింత ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట, భార్యాబిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయా బంధాలున్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. ఇది అనేక తత్వాన్ని భ్రమను కలిగిస్తుంది. అందువలన ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకత్వ జ్ఞానం అనుమాత్రమైన ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానం కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏకాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాలలో పడతారు. ప్రళయం మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించటం నిస్సందేహంగా జ్ఞానం. శ్రేయాన్ని మాత్రమే ఆశించటం అజ్ఞానం. మృత్యువే గొప్ప భావభయం. దాని నుండి నిర్భయులు కావాలంటే గురు చరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురు చరణ సేవలో ఉన్న వారికి భయం ఏమాత్రము ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తి భావం అనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంబరుణ్ణి చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనంద అశ్రు జలాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివర హారతి ఇవ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తమ అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొడితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది,
కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవడం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరలా పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైన పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తం వ్యక్తమైన అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూన్యాతీకతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయ గ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం: బుద్ధి కూడా అలసిపోయిన చోట అవ్యక్తమవుతుంది. కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయపద ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ అవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీనివల్లనే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మబీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఈ కర్మబీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపచేయటమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంతోపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. ఇక్కడ మృత్యువు సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వాచ్య అంటే ఎవరూ శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మ జ్ఞానం కలుగటమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరితి శోకమాత్మవిత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటటానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధ నిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినదే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరి అయిన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క
భావనే నిజమైన ఆత్మ. సదా సదాది ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. ఈ ఆత్మ సర్వ విశేష రహితం, జరాజన్మ మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడూ వినాశరహితం, నిత్యము, పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకొని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యాబిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాల యందు భక్తి కలిగి అక్కడుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జయ. కోరికల నుండి, కర్మబంధాల నుండి, ఈషణ త్రయాల నుండి ముక్తులైన వారు, శరీరం, సంసారం మొదలగు విషయాలయందు నిరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయియే దృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాలయందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సదా సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయినా ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుచరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధన చక్కగా తెలుసుకొని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్నా హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెంటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురుచరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నేయి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ గాని వెన్న గాని రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరడానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన శూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణమను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగైరాల యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానం ఉంచుతారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మరిచిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు, సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయలేకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసేవారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెబుతున్నట్లుగా భావించకండి, దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలు మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర ముందు స్వర్గసుఖమేపాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 100. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की జై. సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖ దుఃఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం, ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవత్తరమైనది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అసఖ్యం. వద్దనుకున్నా వచ్చిపడే దుఃఖం వలె సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణుదొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించటమే మంత్రానుష్ఠానం. అదే ధ్యానం, అదే పునశ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండడమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినడంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి మందమతిని నేను కావ్య రచనా పద్ధతిని ఎరుగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయిస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం, చావడి ఊరేగింపు,
మరియు బాబా వంట పాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెప్తానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలో విశిష్టత ధన్యం, వారి శ్రవణ ప్రభావం ధన్యం. వారిని మననం చేయడం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకం 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయ అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనుక వైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు కంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సోదంటురాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకీని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలను కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు కొత్త బట్టలను ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరించబడి ఉండేది. ఇంతలో తాత్యా పాటిల్ భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చొని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకొని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ, అటువంటి వారి ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజు ధరించే కప్నీతో చంకలో సటకా పెట్టుకొని పొగాకును చిలుముగొట్టాన్ని తీసుకొని భుజంపై రుమాలను వేసుకొని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరీ అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తరువాత బాబా వెనుకనున్న గోడ క్రింద ఉన్న కట్టెలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటని వేలితో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆపివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాయిద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, 4 దిక్కుల దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనసులా వంగి ఉన్న కొమ్ము బూరాను బుదేవారు. కొందరు తాళాలు, చిరుతలు వాయించేవారు. చప్పట్లు కొట్టేవారు అమితంగా ఉండేవారు. తంబూర, మృదంగ వాదాలతో, సాయినామ ఘోషతో, భజనతో స్త్రీలు, పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ, గెంతుతూ, భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా చప్పట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకొని నడుస్తుంటే శ్యామకర్ణ థై థై నాట్యం చేసేది. అలా వాయిద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా కరాకులం
పలికేవారు. తాళాలు, తప్పట్లు వగైరా వాయిద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకొని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరులను వీవనలను వీచేవారు. శాలువాను, దుప్పట్లను మడచి బాబా నడిచే దారిలో పరచి వానిపై బాబాను చేయి పట్టుకొని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. సాత్యా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాబూసాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్ళ గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండదారులు ముందు నడుస్తూ సాయిబాబా నామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరలను వీచేవారు. అనేక రకాల వాయిద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయాకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పట్లు, మృదంగం మొదలగు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయాకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పట్లు, తాళాలు మొదలగు వాయిద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయినామ ఘోష. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాయిద్యాల చప్పుళ్లతో సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండుగగా ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే సప్త కాంచన ప్రభువు వలె, వారి వదనం బాలారుణ ప్రభావ వలె, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? శ్రీ సచ్చిదానంద 155 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖప్రేమను ఆ సమయంలో దర్శించడం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. ఆ వాద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణానందంతో కుడి చేతిని పైకి క్రిందకు మాటి మాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షిత్తు వెండి పళ్ళంలోని పూలను మాటి మాటికి బాబా శరీరమంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు. కాకాసాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాల్తో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాల్ను చల్లినప్పుడు వాద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాల భాస్కరుని వల ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని క్రిందికి పైకి ఆడించేవారు. మొహలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖపర్చసు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహాల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటం చూచిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపు మహాల్సాపతి నిలబడి
బాబా కపినీని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యా కోతే చేత్తో లాంతరు పట్టుకుని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకచోట గుమికూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖ చంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరు కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా దారిలో జయ జయ ఆకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకుని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమికూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవారు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరకాను కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ ఆరతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తుండేది. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి రెండు భుజాలపైన నేరేడు రంగు మక్మల్ జరీ అంగరక వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటి మాటికి సవరించేవారు. అట్లే తలపైని కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం గాని లేక తలపాగా గాని తగిలితే పారవేస్తారేమోనన్న భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరుగునట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరీ అంగరక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలనో ముత్యాల మాలనో వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తులు ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కరు బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవారు. బాపు సాహెబ్ జో సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి పాద్యాలను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాలను ఉంచి ఆధారంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవారు. కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవారు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవారు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వల మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందటానికి
ఆ బాలవృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడను ఆనుకుని కూర్చునగానే వారికి ఇరువైపులా దీవెనలను వింజామరాలను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికిచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికి ఇచ్చేవారు. బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలిం అయిపోయే వరకు అది ఇక్కడి నుండి అక్కడికి మరలా మహల్సాపతి, శ్యామ, తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా త్రొక్కించుకుని తరువాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది దునిలో కాలి ఎర్ర రంగును పూసుకుని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా 2 చేతులకు కర్పూరం కేసరులలో కలిపిన చందనం అద్దేవారు. కంఠమందు పూలమాలను వేసి సువాసనకు పిలిచడానికి వారికి పూల గుత్తిని ఇచ్చేవారు. మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానం ఎందుకు ఉంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చటానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలలు శృంగారం ఏమి అవసరం? మూర్తీభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వానిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చటానికే. బంగారపు పచ్చలహారం 8 వరుసలు గాని 16 వరుసలు గాని ముత్యాలమాల నీలిరంగు కమలాలతో కలిపి అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు, మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన దగదగా మెరుస్తుండేది. బంగారపు పచ్చలహార పతకం బాబా ఛాతిపై వేలాడేది. వారి నొసటున అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరసు పైన జలతారు సాలువతో ఛత్ర చామరాల సేవలతో వైష్ణవ భక్తుని వల తేజస్సుతో బాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళవాద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకుని బాబాకు ఆరతినిచ్చేవారు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నీరజాన్ని ఇచ్చేవాడు. ఈ ఆరతి ముగిసిన తరువాత భక్తులు ఒక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో వెళ్ళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరేనంటూ తాత్యా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి దోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కను పరుచుకునేవారు. 65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని దానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక 2వ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పటానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక తరువాతి అధ్యాయంలో చెప్తాను, శ్రద్ధగా వినండి. అనవతరం గురుస్మరణలో ఉండటమే హేమాత్ పంతు స్వార్థం. అదే అతని పరమార్థం. గురు చరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం, ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనము అను 37వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు, చరణాలను ఆశ్రయించిన వారి తాపాలను హరించే గురువరా, మీ పాదాలకు వందనములు. శరణుజొచ్చిన వారిని రక్షించే పరమ ఉదార, శరణాగత భక్తోద్ధర, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత దళాన, జయ జయ భక్త మన మోహన, జయ జయ భవాపహరణ, జయ కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో, మీ చరణాలను కళ్ళతో చూశాము. మీ సమాగమ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మస్వరూప రసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయియే ఆత్మారాముడు, సాయియే పూర్ణానందధాముడు. వారు స్వయం మూర్తి అయి సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయియే ఆత్మారాముడు, సాయియే పూర్ణానందధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు. భక్తులను నిష్కాములుగా చేస్తారు. సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మ క్షత్ర తేజస్తో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను. జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెంచేసే వారికి జడున్ని అందున్ని అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినటం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే. అట్లే మా సాయిమాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైన ప్రేమతో వారి కోసం రాయిస్తున్నారు. ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనలను శాస్త్రాలలో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసినది. అయినా ఆకలిని తీర్చటం పరమధర్మం. నిత్యం నియమంగా అన్నదానం చేయటం కర్మలలో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వలనే ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతాయి. జీవులను జీవింపచేసే సాధనం అన్నమే. చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు. సమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టి పరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు, అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాధారం చేయటం మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్యాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిన ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారల వలె, పతకం లేని హారం వలె ధనదానం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు. షడ్ రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాలలో పుణ్యం అన్నదానం. కలశం లేని శిఖరం, తామరలు లేని సరస్సు వలె శోభించవు. ప్రేమ లేని భజన వలె, కుంకుమ లేని సువాసిని వలె, సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె, ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు. రోగులకు, శక్తిహీనులకు, గుడ్డి, కుంటి, చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు, బంధుమిత్రులకు పెట్టాలి. ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయటానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడ నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంలో పలావు వండేవారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथन की, शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू
मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू